ఈ రోజు నేను మా ఆఫీస్ వాళ్ళతో కలిసి డిన్నర్కి బయటికి వెళ్తున్నా. అది ఎక్కడికో కాదు, మండీకి వెళ్తున్నాం మేము. టైం చూసేసరికి 9 అవుతుంది, ఇంకా లేట్ అవుతుందని కార్లో స్టార్ట్ అయిపోయినాము. ఏ ప్లేస్కి వెళ్ళాలని డిస్కస్ జరుగుతుంటే మా బ్రో కాల్లో జాయిన్ అయ్యి మమ్మల్ని మాట్లాడకంటున్నాడు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చి మండీ కింగ్. నా అనుకున్న పర్సన్ ఇందాక కాల్లో ఉండింది. మేము లొకేషన్ కి రీచ్ అయ్యేసరికి మాకన్నా ముందే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మా బ్రోస్. ఇంకందరం కలిసి పైకైతే వచ్చేసినాం. రాగానే మెనూ బుక్ మీద పడిపోయాం. మేము ఆర్డర్ చేస్తుంటే పక్కన వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప ఒక రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఇంకా మెనూ బుక్ ని పైకి కిందికి తిప్పేసి ఆర్డర్ అయితే చెప్పేసినాం. మేము ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంక తినడం స్టార్ట్ చేశారు. వీళ్ళు తినిన తర్వాత ఆ రైస్ ఎలా ఉంటుంది ఏందని ఒకటేమని భయం వేస్తుంది. ఎందుకంటే ఈ ప్లేస్ సజెస్ట్ చేసి నేను నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే బాగాలేకపోతే, ఈ మండీ కింగ్ లో రైస్ కానీ చికెన్ పీస్ కానీ చాలా బాగుంది. వీళ్ళకి టేస్ట్ నచ్చిందంట. నేనైతే సేఫ్ అయిన. ఇప్పుడు రైస్ కూడా టేస్ట్ బాగుంది. అందరికి నచ్చినా కూడా ఓ బ్రో మాత్రం ఏమంటున్నాడు వినండి. ఒక పక్క తింటూ కూడా బాగాలేదంటున్నాడు. ఫైనల్ గా అయితే మండీని అయితే కంప్లీట్ చేసినాం మేము. ఇంకా అందరు తినేంత వరకు వెయిట్ చేసి ఫైనల్ గా అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా కంప్లీట్ చేయగానే డిస్కషన్ స్టార్ట్ చేసినాం బిల్లు కోసం. ఆ బిల్లు డిస్కషన్ వినగానే ఓనర్ కి అయితే ఒకటే అనిపించింటది, మొత్తానికి అయితే పేమెంట్ అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా స్పీడ్స్ ఇంత రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. ఇంతమంది గ్యాంగ్ తో రావడం ఫస్ట్ టైం చాలా బాగుంది. వీళ్ళతో కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఫాలో చేసుకోండి మన బద్దెల బుల్లెట్ ఛానల్ ని.